గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ నాన్నగారు మిస్ అవుతారు అమ్మని బాగా? చాలా మాకు తెలియకుండా ఉంటది కదా ఎవరికైనా బయటకి ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. సో డాడీకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ మేము ఇచ్చిన అనుభూతం మరి ఏదో తెలియదు కానీ పోచమ్మ చేతి వంట ఛానల్ అని చెప్పేసి మేము ఒకటి స్టార్ట్ చేసినాం, ఫుడ్ ఛానల్. ఓకే. మమ్మీని డాడీని పెట్టి కెమెరామెన్ గా మేము తీసినాం. ఓకే. ఒక 4-5 వీడియోస్ ఏమో తీసినాం, మంచిగా 1 మిలియన్ వరకు మంచిగా రీచ్ ఉండే. ఆ మూమెంట్ లోనే మమ్మీని కూడా జాబ్ మానేపించి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకున్న మూమెంట్ లోనే మమ్మీకి అట్లా అయింది. అట్లా అయ్యి అట్లా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి దూరమే మొత్తమే ఛానల్ అట్నే ఊడిపోయింది. తర్వాత వీళ్ళు కొన్ని రోజులు కంటిన్యూ చేసేది కానీ దానికి దీనికి సెట్ అవ్వాలి, ఛానల్ అట్నే పక్కన పెట్టేసినాం. సో డాడీకి ఏంటంటే జ్ఞాపకార్థం అంటే ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ అమ్మని తలుచుకున్నప్పుడు కానీ వీడియోలు చూస్తారు. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ చూసుకొని తలుచుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా ఉంటాయి కాబట్టి అమ్మ చేసిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటా ఉంటాడు నాన్న. అదొక జ్ఞాపకార్థం లాగా అయిపోయింది. ఓకే. హైదరాబాద్ లో ఒక ఇంటికి కూడా షిఫ్ట్ అయినారు, రెంట్ ఇక్కడ తీసుకొని రీసెంట్ గా అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి అప్పుడు తెలుసు నాకు, అది తెలుసు. మళ్ళీ మొన్న ఈ మధ్య రీసెంట్ గా అందరూ పాలు పొంగిచ్చుకొని ఇంటికి వచ్చి చేసినారు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినారు? అయితే యాక్చువల్లీ నాని పాప స్కూల్ కోసం అని వచ్చినాము. నాని పాప స్కూల్ ప్లస్ కొద్దిగా పిల్లలు చిన్న ఉన్నారు కదా, హైదరాబాద్ లో ఉంటే కొద్దిగా సిటీ కల్చర్ ఉంటది, ఊర్లో ఉంటే అట్లా సెట్ అవ్వదని చెప్పేసి వచ్చాము. బట్ నానికి మన ఇండస్ స్కూల్లో సీట్ కన్ఫర్మ్ అయినుండే, కన్ఫర్మ్ అయింది. బట్ బస్ ఫెసిలిటీస్ లేదన్నారు. మేము తీసుకున్న ఏరియా నుంచి అక్కడికి బస్ ఫెసిలిటీ లేదు. సో ఇంత దూరం వచ్చి వేస్ట్ కదా అని చెప్పేసి సరే ఉన్నని ఇప్పుడైతే స్కూల్స్ ఏమో హాలిడేస్ కదా అని చెప్పేసి అక్కడే స్టే చేసినాం. తీసుకున్నా కానీ 2 months ఉన్నాం. ఆ 2 months లో 1 month ఉన్నాం అక్కడ. ఈ 1 month మాకు రాకపోకలా అయిపోయినాయి మా ఇంటికి. ఇంకా డాడీకి ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది, చెల్ల దగ్గర వేయను అక్కడ ఇక్కడ ఇక చూసినా కొద్దిగా బాగుండదు కదా, డాడీకి ఇప్పుడే ఎంజాయ్మెంట్ మనతోనే కలిసి ఉంటారని చెప్పేసి సరే వద్దాం కోసం అప్పుడే వెనక్కి వెళ్ళిపోయినారు. అంతే. మీకు సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా? అంటే నాకు విలేజ్ లైఫ్ అలవాటు కదా చిన్నప్పటి నుంచి, అదే ఇష్టం అనిపిస్తుంది. కానీ సిటీకి వెళ్తే అక్కడ కొద్దిగా అలవాటు అయ్యేంత వరకే కదా, కాకపోతే నాకు విలేజ్ లైఫ్ ఇష్టం ఎక్కువ. అంతేనా? నిజంగా సిటీ తెలియదు కాబట్టి విలేజ్ లైఫ్ ఇష్టం. అంటే అటు సైడ్ ఎట్లా అది అని మనకు అంత ఐడియా లేదు. మొన్న 1 month ఉన్నాము కానీ అక్కడ ఉన్న మా విలేజ్ లో ఎట్లున్నామో అక్కడ కూడా అట్లనే అనిపించింది. హైదరాబాద్ లెక్క లేదు. నార్మల్ గా అటు ఇటు ఎయిర్పోర్ట్ అయినా అంత ఫ్రీడమ్ సేమ్ ఊర్లో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం అన్నట్టుగానే ఉంది ఫీలింగ్. ఇక్కడ హైదరాబాద్ ఉంటే మాత్రం ఉండలేకపోతున్నాయి, వాళ్ళకైనా దానికైనా ట్రాఫిక్ కి. అమ్మో ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కామెంట్స్ చేసినారు కదా, మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఒక నాని పాపే కాదు కదా, నెక్స్ట్ శేఖర్ అన్న వాళ్ళు వస్తారు, శేఖర్ అన్న వాళ్ళ పిల్లలు వస్తారు, ఇవన్నీ. అలా అంత సడన్ గా ఊరు నుంచి వెళ్తామా అలా ఉండదు కదా. మేము డిస్కస్ చేసి ఫ్యూచర్ ఏంది ఏం కదా, ఇందాక నేను చెప్పింది కదా, ఏదైనా కానీ ఫస్ట్ మేము ఒక గ్రూప్ మీటింగ్ ఉంటాను తినేటప్పుడు సంథింగ్ బయట కూర్చున్నప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుని ఓకే అనుకుంటే మనం ఇంట్లోకి బయలుదేరుతాం తప్ప అంతకు మించి ఒక ముందడు వేయలేం. మమ్మల్ని కాదని వాళ్ళు చేయలేరు, వాళ్ళని కానీ మేమేం చేయలేము. ఏం చేసినా అందరి కోసం చేస్తాం కాబట్టి ముందడుగు చేస్తాం. అది లాస్ అయినా సరే లాభం అయినా సరే మొత్తం పోతుంది, వస్తే అందరం ఉంటాం కదా, అట్లా చేస్తాం. ఓకే. మిమ్మల్ని ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతానండి, ఆన్సర్ చెప్పండి. శేఖర్ గారు ఎక్కువ ఇష్టమా, స్వప్నకి ఎక్కువ ఇష్టమా? టిపికల్ క్వశ్చన్ అందుకే అన్నా. అంటే నిజం చెప్పండి, శేఖర్ గారి కంటే మీరు స్వప్నతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, రోజంతా స్వప్నతోనే ఉంటారు కదా, అందుకని ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఏం చెప్తారు చూస్తారు? నాకు చెప్పని విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు. అంటే మన విషయాలు కొంచెం అక్కతోటి అప్పటి నుంచి ఫ్రీ అయిపోయినాయి కానీ తనతోటి ఎక్కువ ఉంటాయి కదా, తన అనిపిస్తుంది. అమ్మో పర్లేదు, వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళని మాకు అనిపిస్తుంది, వాళ్ళు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ఉండాలి. ఎక్కడైనా సరే ఒక రూమ్ లో 10 మంది బాయ్స్ ఉండొచ్చు కానీ ఒక 3 గర్ల్స్ ఉండలేరు. అలాంటివి ఇంత మంచిగా ఉంటారు అంటే మా అదృష్టం కదా అది. వాళ్ళు మంచిగా ఉంటే చాలు, వాళ్ళు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం. ఓకే. స్వప్న కంటే ఎక్కువ ఇష్టం మా ఆయన కంటే అని చెప్పిన శిరీష గారు ఇదే టైటిల్ పెడతారా, ఇదే తమ్ముడేలు బాగుంది కదా. ఏమంటారు? నిజంగానే స్వప్న కంటే ఇష్టం అంత? ఎందుకు అంత ఇష్టం? ఏం నచ్చింది స్వప్నలో? నన్ను చాలా ఏ విషయంలో అయినా ఒకసారి కోప్పడ్డా ఇంకోసారి నన్ను దగ్గర తీసుకుంటది, కొంచెం అమ్మలాగా అనిపిస్తుంది నాకు తను.
అంటే ఇప్పుడు మా మమ్మీ లేదు కాబట్టి నువ్వు అంటారు కదా అత్త అయినా నువ్వే కోడలు అయినా నువ్వే అంటారు కదా, ఇక ఆమె కూడా ఆల్రెడీ ఆమెకు ఆ ప్లేస్ వెళ్ళిపోయింది, ఎందుకంటే ఊర్లో అందరికి తెలుసు కాబట్టి. అత్తమ్మ ప్లేస్ లో ఉంటది కదా, కొన్ని పని విషయంలో అయినా ఏదైనా గానీ చెప్పుతుంది అట్లా. చెప్పే తీరైనా పని విషయంలో ఏదైనా కానీ చెప్తా అనమాట, మంచి చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అన్న ఎక్కువ ఇష్టం వదిన ఎక్కువ ఇష్టం? నాకు అన్న ఎక్కువ ఇష్టం. అట్లనే చెప్తుంది. అన్న ఎక్కువ ఇష్టం భార్య ఎక్కువ ఇష్టం? ఇది టిపికల్ క్వశ్చన్. అన్ననే ఇష్టం. మీరు చెప్పేస్తున్నారు ముందే. అంటే బావ అట్లా మాతోటి అట్లా ఉంటాడు కాబట్టి నాకు అట్లా అనిపిస్తది. అంటే అక్క ఇష్టమా బావ ఇష్టం అంటే బావ పైకి పోతా నేను చెప్పడానికి. అంటే కొంచెం నాకు తను మా నాన్నలాగా అనిపిస్తాడు, కొంచెం నా విషయంలో అర్థం చేసుకోవడం అయినా. నా ఫేస్ కొంచెం మారిపోయింది అనుకో, 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రారా అని చెప్పేశాడు. నాకు ఒకసారి అట్లా అనిపించింది, నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒక 2 days నుంచి అనుకుంటున్నా. బావకి ఇంకా చెప్పలే, అక్కతోటి కూడా నేను అనలే. కానీ బావ నా ఫేస్ చూసి అరే 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అని చెప్పేసరికి నాకు అట్లా అనిపించింది. అది ఫస్ట్ టైం నాకు ఫేస్ చూసి అట్లా చెప్పేసరికి నాన్నలాగా అనిపించింది నాకు. అవునా? మీ నాన్న మిస్ అవుతున్నారా? చాలా, అంటే ఒక్కోసారి వీళ్ళ దాంట్లో చూసుకుంటా. మేము కూడా మిస్ అవుతున్నాం, ఎందుకంటే నాకు కూడా అత్తగారింటికి పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా, అది మిస్ అయిపోయినా. యాక్చువల్లీ మాకు అప్పుడే పెళ్ళి అయింది కొత్తగా, 1.5 months 2 months ఉన్నాయి, హెల్త్ బాగాలేక చనిపోయారు. కానీ ఆ మర్యాదలు ఎట్లుంటాయని చెప్పేసి నాకు కూడా కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అక్కడికి పోయినప్పుడల్లా. కానీ వీళ్ళ అన్నదమ్ములు మంచిగా వస్తుంటారు, 3 ఉంటారు. పోయినప్పుడల్లా బాగా వచ్చిన మస్తు మర్యాదలు చేస్తారా? అమ్మ మర్యాద చచ్చిపోవాలి. అందుకని నేను వెళ్ళండి ఇప్పుడు, చాలా రేరు. పోయినంటే ఇక వదలరు, అట్టే ఉంచుకుంటారు, పోనివారు, దమ్ చేస్తారు అలా అట్లా. అంటే 3 అన్నలు ఒక్క బావ కదా, అవును. ఒకరు కాకుంటే ఒకరు అన్న వాళ్ళు ఉంటాయి, కొంచెం సిట్టింగ్ అలాంటివి ఉంటాయి కదా. చూసినారా శిరీష గారు చాలా తెలివైన వాళ్ళు, మీరందరికి అర్థం కావట్లేదండి. మీ అందరికి చాలా తెలివైన వ్యక్తి శిరీష గారి ఫ్యామిలీ. అన్న వాళ్ళు తినకి ఎట్లా అంటే మర్యాద మర్యాద ఎట్లా ఇస్తారో తనకంటే బావకి కూడా చాలా మర్యాద ఇస్తారు. అయితే ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాం కదా, ఇప్పుడు పండుగలకు పోయినా పబ్బలకు పోయినా దేనికి పోయినా పిలుస్తారు. అంటే పిలిచిరంటే ఒక పిలుపు వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళ అత్తగారి నుంచైనా మా అత్తగారి నుంచైనా ఇట్లా పలానా ఫంక్షన్ పలానా దావత్ అనే పిలిచినప్పుడు మేమందరం వెళ్తాం, వాళ్ళందరం వెళ్తాం. వాళ్ళ చుట్టాలంటికైనా మేమందరం వెళ్తాం, వీళ్ళ చుట్టాలంటికైనా మేమందరం వెళ్తాం. సో అట్లా పోయినప్పుడు ఇక నాకంటే ఎక్కువ మనకే మర్యాద ఇస్తారు, పెద్దబా అని బాగా మర్యాద ఇస్తారు. అవునా? ఓకే, మీ ఇద్దరు సపరేట్ ఆన్సర్స్ ఇవ్వండి ఇప్పుడు దీనికి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? ఇంతవరకు అట్లా మోస్ట్ హ్యాపీయెస్ట్, బాగా ఆనందం వచ్చిన సందర్భం? మాకు రోజు మంచిగా ఉంటది అట్లా. అదే ఆలోచిస్తున్నాను, మోస్ట్ హ్యాపీనెస్ అంటే అంత కొత్తగా ఎగ్జైట్మెంట్ అయిన రోజు ఏముంది, మేము రోజు అవుతాం కదా, రోజు ఎగ్జైట్ అవుతారు. అదే డౌట్ వచ్చింది. ఎవరికి బాధ ఉన్నా అందరం షేర్ చేసుకుని ఉన్న బాధ తీసేసుకుంటాం కదా, అంత ఫీలింగ్ ఉండదు, గుండెలో బరువు పెట్టుకున్నంత బాధ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరికైనా సరే, ఇంట్లో చిన్న గొడవ వచ్చినా సరే, రూమ్ లో నుంచి బయటకు వచ్చినమాట చాలు, పిల్లలు అన్న అందరూ ఉండకపోతారు, ఆ బాధ అనేది ఉండదు, మళ్ళీ అందరం కలిసిపోతాం, అంత బరువు అంత బాధ అనేది ఉండదు.